మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఛార్జ్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి అనేది చెప్పుకున్నాం. అయితే ఛార్జ్ గురించి ఇంకా మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఖచ్చితంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఫర్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఏమైతే ఉన్నాయో, సో మీకు 40% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి బేస్డ్ ఆన్ కాన్సెప్ట్స్. కాబట్టి కాన్సెప్ట్స్ ఖచ్చితంగా మీ అందరికీ రావాలి. నౌ సీ హియర్, ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటో దట్ ఇస్ డిఫైన్డ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి అని కొంతమంది క్వశ్చన్ వచ్చింది. సో ఫ్లో ఆఫ్ ఛార్జ్, తర్వాత ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని ముందు క్లాస్లో మనం నేర్చుకున్నాం. అయితే అసలు ఛార్జ్ అంటే ఏంటి, ఛార్జ్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలా, ఛార్జ్కి యూనిట్స్ ఏంటి అనేది ఇక్కడ దీంట్లో. ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. ఓకే, it is nothing but the fundamental property of matter. We know matter around us అనే చాప్టర్ 9th క్లాస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ నేర్చుకున్నాం. డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, రైట్? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ తెలుసు కదా మనందరికీ. సో దాని ప్రాపర్టీ గురించి, ఇట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. లైక్ ఏంటి అంటే మాస్ ఇన్ మ్యాటర్, వాల్యూమ్, మాస్, వాల్యూమ్, షేప్ ఇవన్నీ ఉంటాయి కదా. దాంట్లో ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ గురించి చెప్పేది ఏంటి అంటే ఛార్జ్. ఓకే, ఏంటి ఛార్జ్. అండ్ వితౌట్ మాస్, ఫర్ ఎగ్జాంపుల్ మాస్ అనే ఒక ప్రాపర్టీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే మ్యాటర్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, దాంట్లో మాస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్. వితౌట్ మాస్ మ్యాటర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా, మ్యాటర్ అనేది ఉంటుందా, ఉండదు కదా. అలాగే సిమిలర్లీ వితౌట్ ఛార్జ్ లేకోకుండా మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్. ఛార్జ్ లేకోకుండా మ్యాటర్ అనేది ఉండదు. ఓకేనా? మ్యాటర్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. మాస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ప్రాపర్టీ అయితే, ఎలాగైతే మాస్ ఉంటుందో అలాగే ఛార్జ్ కూడా మ్యాటర్కి ఒక ప్రాపర్టీ అన్నమాట. అర్థమవుతుందా? అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, ఎవ్రీ మ్యాటర్ హ్యావ్ వాట్, ఛార్జ్. ప్రతి సబ్స్టెన్స్కి ఏముంటుంది అని అంటే ఛార్జ్ ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే ఛార్జ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ద ఇన్హరెంట్ ప్రాపర్టీ. ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఇన్హరెంట్ ప్రాపర్టీ. ఛార్జ్ అనేది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద ఇన్హరెంట్ ప్రాపర్టీ. లోపల ఉన్న ప్రాపర్టీ, బయటికి కనబడదు. It is the inherent property of matter that feels force. That feels what? Force అని feel అవుతుంది. That feels force of ఏంటి, ఆ ఫోర్స్ ఏంటి, two types of force, attraction లేకపోతే repulsion, right? Feels force, whether it may be attraction or whether it may be repulsion, due to what? ఎందుకు అట్లా ఫీల్ అవుతుంది ఫోర్స్ అని అంటే డ్యూ టు ఎక్సెస్ ఆర్ డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండడం వల్ల లేకపోతే ఎలక్ట్రాన్స్ తక్కువ ఉండడం వల్ల అట్రాక్షన్ లేకపోతే రిపల్షన్ అనే ఫోర్స్ని ఫీల్ అవుతుంది ఒక ప్రాపర్టీ. దాన్నే ఏమంటాము అంటే మనం ఛార్జ్ అంటాం. అందుకే ఛార్జ్కి ఇంకొకసారి డెఫినేషన్ చదువుతున్నాం. ఛార్జ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది ఇన్హరెంట్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ that feels force just like attraction or repulsion due to what? Due to excess or deficiency of electrons. అర్థమవుతుందా ఛార్జ్ అంటే? అయితే ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జ్ ఏంటి, ఇది ఛార్జ్ కాదు అని నేను ఎట్లా గుర్తుపట్టాలా, ఇవన్నీ ఉండాలి ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జ్. నెంబర్ 1 ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఛార్జ్కి, the total charge of universe is conserved. Total charge of universe ఏమైతే ఉంటుందో అది కన్సర్వ్ అయి ఉంటుంది. కన్సర్వ్ అంటే కాన్స్టెంట్ అయిపోతుంది, కాన్స్టెంట్. అర్థమవుతుందా? సేమ్ ఉంటుంది. లేకపోతే యూనివర్స్ ఏమవుతుంది, కాన్స్టెంట్గా లేకపోతే అసలు ఉన్నట్టుండి ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయి. అప్పుడు యూనివర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా, యూనివర్స్లో లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయా,
ఎట్టి పరిస్థితుల్లో ఉంది. అందుకే ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ఏంటి అంటే జస్ట్ లైక్ మ్యాగ్నెటిజం, లైక్ చార్జెస్ రిపెల్ అండ్ అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్. ఇక్కడ అట్రాక్ట్ రిపెల్ ఉంది, అది కరెక్షన్ చేస్తుంది. లైక్ చార్జెస్ జస్ట్ లైక్ పోల్స్ రిపెల్ అండ్ అన్లైక్ పోల్స్ అక్కడ అట్రాక్ట్ కదా, సేమ్ ఇక్కడ కూడా సేమ్. లైక్ చార్జెస్ రిపెల్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్. ఓకేనా, అర్థమవుతుందా? దిస్ ఇస్ ద సెకండ్ ప్రాపర్టీ. ఇంకోటి ఏంటి అంటే థర్డ్ ప్రాపర్టీ, వెరీ 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 ఇంపార్టెంట్. చార్జెస్ ఆర్, ఏ చార్జ్ అయినా చార్జెస్ ఆర్ అడిటివ్ ఇన్ నేచర్, యాడ్ అవుతా ఉంటాయి అన్నమాట. చార్జెస్ ఆర్ వాట్, దాన్ని తీసుకునే స్వభావం ఉంది దానికి. ఎవరికి? చార్జ్. అడిటివ్ ఇన్ నేచర్, దాని నేచరే అడిటివ్. అండ్ చార్జెస్ ఆర్ ఆల్వేస్ క్వాంటైజ్డ్. చార్జెస్ అనేవి ఏంటి? ఆల్వేస్ quantized. Okay, just like for example q, capital Q is equals to charge in formula n cross ante into e. This is the formula Q is equals to ne formula, where Q ante enti ikkada, Q ante charge small q or capital Q, Q ante charge, n ante number of electrons. Okay, Q ante charge, this is charge. Okay, and n ante enti number of what, number of electrons. And e ante enti ante charge on one electron. చాలా electrons ఉంటాయి, అయితే ఒక్క ఎలక్ట్రాన్ చార్జ్ ఉంటుంది కదా, అది ఏంటి అంటే e. అర్థమవుతుందా? ఒక్క ఎలక్ట్రాన్ చార్జ్ ఏమైతే ఉంటుందో దట్ ఈస్ రైట్. అందుకే ఒక్క ఎలక్ట్రాన్ చార్జ్ వాల్యూ ఎంత అంటే దిస్ ఇస్ ద వాల్యూ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బిట్స్. బ్లాంక్స్ లో అడిగే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇది ఈక్వల్స్ టు ఎంత? 1.6 into 10⁻⁻19 కూలుమ్స్. ఎందుకు? చార్జ్ కి యూనిట్ ఏంటి? కూలుమ్ కదా, అందుకే కూలుమ్స్ రాసు. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, 1 ఎలక్ట్రాన్ ఎంత ఏంటి? 1 ఎలక్ట్రాన్ 1.6 into 10⁻⁻19, 1.6 into 10⁻. అర్థమవుతుందా మీకు? సో Q is equals to, what is the formula? Q is equals to Ne, whereas Q is equals to what? Q is equals to charge and N is equals to number of electrons and E is equals to charge of 1 electron. ఆ 1 electron కి వాల్యూ కూడా నేను చెప్పాను. ఎంత వాల్యూ? 1.6 into 10⁻⁻19 కూలుమ్స్. కూలుమ్స్ అని ఎందుకు రాశారు ఇక్కడ? చార్జ్ కి యూనిట్ కూలుమ్స్ కాబట్టి ఇక్కడ కూలుమ్స్ అని మనం తీసుకున్నాం. అర్థమైందా మీకు? ఎంతవరకు అర్థమైందా? యు గాట్ మై పాయింట్. సో అందుకే Q is equals to Ne and whereas ఒకవేళ N is equals to 1 అయితే ఒక ఎలక్ట్రాన్ ఉంటే, ఓకేనా, దెన్ N is equals to 1 తీసుకోవాలా, దెన్ E వస్తుంది. ఒకవేళ N is equals to 2 అయితే 2 ఎలక్ట్రాన్స్ ఉంటే N is equals to ఏం చేయాలా? 2. ఒకవేళ N is equals to 3 అంటే 3. ఒకవేళ N is equals to number of electron is 10, what will be the formula? Q is equals to 10e. అప్పుడు 10 into ఏం చేయాలి? 10 into 1.6 into 10⁻⁻19 కూలుమ్స్ అని చేయాలి. అర్థం చెప్పేది మీకు? Q కనుక్కోమంటే అట్లా ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 30 అనుకో, 30. సో 30 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అండ్ యూ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ E. దెన్ ఫైండ్ చార్జ్ అని క్వశ్చన్ అడుగుతారు. ఫైండ్ చార్జ్ ఎట్లా కనుక్కునేది? మనకు ఒక ఫార్ములా తెలుసు. ఏం తెలుసు? Q is equals to Ne అని ఫార్ములా తెలుసు. ఓకే, దెన్ Q is equals to n ఎంత? how many electrons are there? 30 electrons are there. అండ్ ఈ వాల్యూ క్వశ్చన్ లో ఇవ్వడు. క్వశ్చన్ లో ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదు. మనకు తెలిసింది కదా ఎంత? E is equals to what? E is equals to 1.6 into 10⁻⁻19 కూలుమ్. ఈ రెండు మీరు మల్టిప్లై చేస్తే ఎంతైతే ఆన్సర్ వస్తుందో that will be the answer. ఓకేనా? అర్థమవుతుంది కదా మీకు ఎలా చేయాలో? యు గాట్ మై పాయింట్ నా? యా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. యా, సో ఇప్పుడు చార్జ్ అంటే ఒక ఐడియా వచ్చిందా? చార్జ్ అంటే ఒక ఐడియా వచ్చింది. అయితే ఇంకొకసారి యూనిట్ చార్జ్ అనేది ఒకటి ఉంది, ఇంకొక కాన్సెప్ట్. యూనిట్ ఆఫ్ చార్జ్. చార్జ్ కి యూనిట్స్ ఏంటి? సో ద SI యూనిట్ ఆఫ్ చార్జ్ ఇస్ ఆల్రెడీ నేను చెప్పాను, కూలుమ్స్. ఏంటి?
coulombs, and it is denoted by which letter? C. Capital C. ఏంటి? Capital C. Okay? And besides milli coulombs and micro coulombs మనం mm అట్లా రాసుకుంటూ వెళ్తాం అన్నమాట. Okay? And also it is denoted by electric charge. Then types of charge, మనకు కొన్ని types of charges ఉన్నాయి. Types of charge. Now see here, there are two types of charges. ఒకటి పాజిటివ్ చార్జ్, ఇంకొకటి నెగటివ్ చార్జ్. నెంబర్ 1 is what? పాజిటివ్ చార్జ్. నెంబర్ 2 is నెగటివ్ చార్జ్. అయితే ఎప్పుడు పాజిటివ్ చార్జ్ అని మనం పిలుస్తాం, ఎప్పుడు నెగటివ్ చార్జ్ అని మనం పిలుస్తాం అది మనకు కావాలి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ తీసుకున్నారు అనుకోండి, మీరు పైన ప్లస్ కింద మైనస్ రాసింటారు. ఓకేనా? సో ఏం పాజిటివ్ చార్జ్ అంటే ఏంటి, నెగటివ్ చార్జ్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, అసలు ఏమైనా స్టైల్ పెట్టారా లేకపోతే ఖాళీ స్పేస్ ఉందని రాశారా అనేది మనకు కావాలి. సో నా పాజిటివ్ చార్జ్ అంటే ఏంటి అంటే, సో పాజిటివ్ చార్జ్ ఇస్ నథింగ్ బట్ డ్యూ టు ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ. ఎలక్ట్రాన్స్ అక్కడి నుంచి ఫ్లో అవుతూ ఉంటాయి. అర్థమవుతుందా? ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంటే దాన్ని ఏమంటాం మనం? పాజిటివ్ చార్జ్. డ్యూ టు ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దాన్ని ఏమంటాం మనం? నెగిటివ్ చార్జ్. ఓకేనా? సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఫ్లో ఆఫ్ చార్జ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుంది? ఫ్లో ఆఫ్ చార్జ్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది? ఫ్రమ్ పాజిటివ్ అప్పుడు డెఫిషియన్సీ అక్కడి నుంచే కదా తక్కువ అయ్యేది. ఫ్రమ్ పాజిటివ్ టు వాట్? ఇట్ ఫ్లోస్ త్రూ సమ్ మెటీరియల్ అండ్ కమ్ టు వాట్? కమ్ టు ద నెగిటివ్. నెగిటివ్ చార్జ్ వస్తుంది. అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ చార్జ్కి చార్జ్ ఫ్లో అవుతుంది. అది మీరు గుర్తుపట్టాలి. చార్జ్ ఏమవుతుంది? ఫ్లో అవుతుంది. మళ్ళీ ఇలా వస్తుంది, మళ్ళీ ఫ్లో అవుతుంది. ఒక సర్క్యూట్ ఫామ్ అయ్యింది. అర్థమవుతుందా? ఇప్పుడు చార్జ్ అంటే అందరికి అర్థమైందా? చార్జ్ అంటే ఒక పాయింట్ అర్థమైందా? యు గాట్ మై పాయింట్?